విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వాళ్ళ మనసులో ఉన్న కోరిక నెరవేరడం కోసమే భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. చాలా వరకు అంటే ఏదో ఒక లాభం జరుగుతుంది ఆయనని పూజించడం వల్ల అని లాభాపేక్ష కోసమే పూజిస్తూ ఉంటారు. నిజంగా అలా పూజిస్తున్నప్పుడు అది భగవంతుడి పైన భక్తి కాదనే చెప్పాలి కదా. అది భక్తి ఎలా ఉంటుంది? నిజమైన భక్తి అంటే ఏంటి అసలు? మీరు ఇప్పుడు ఏమన్నారంటే ఏదో ఒక లాభాపేక్షతో పూజిస్తున్నారు కదా. అవును. అది కావాలి ఇది కావాలి పూజ చేస్తున్నారు కదా. అది కావాలి ఇది కావాలని పూజ చేసినటువంటి 100 మందిలో 90 మందికి ఫలితాలు రావట్లేదు కదా. పేరుకి పూజలు చేసుకుంటున్నారు అని ఫలితం మాత్రం పొరపాటును కూడా వాళ్ళు అందుకోవట్లేదు. ఎందువలన? ఇదే కారణం. ఎందువలన అంటే అక్కడ భగవంతుడి మీద భక్తి లేదు, ప్రేమ లేదు, విశ్వాసము లేదు. కేవలం మొక్కితే ఏదో దక్కుతుంది స్వార్థం అనే దాని మీదే 100కి 90 మంది ఉన్నాళ్ళు మొక్కితే ఏదో దక్కుతుంది అనేటువంటి ఉద్దేశం మీదే చేస్తున్నారు. మీరు గుడి చూపించి ఆ గుడిలో దేవుడు వరాలు ఇవ్వడం అని చెప్పండి, ఒకళ్ళు వెళ్తారా? వెళ్ళరు. భగవంతుడు నివేదన తినట్లేదు కాబట్టి మీరు రకరకాలు పెడుతున్నారు. ఆయన ఒకవేళ తింట మొదలు పెడితే మీరు కనీసం కొబ్బరి మొక్క పెడతారా? పెట్టరంటారా? కొబ్బరి మొక్క కూడా పెట్టరు. ఇంకో గుడి చూపించి కోట్ల రూపాయలు పెట్టి గుడి కట్టారు, ఆ గుడిలో ఆరాధన చేయించుకుంటే అద్భుతము అని అంటారు. ఆ గుడిలో అర్చకుడు ఉండడు, మీరు ఆ గుడికి వెళ్తారా? అర్చకుడు లేకుండా ఎందుకు వెళ్తారు కదా. అంటే ఇవి మనం తెలుసుకోవాలి. అంటే మనం ఒక ఆలయానికి వెళ్ళినా, ఒక భగవంతుడికి ఆరాధన చేసినా ఎందుకోసం చెయ్యాలి అని అంటే మనకేదో కావాలి, మనకేదో దక్కాలి అని కాదు. నాకు దగ్గర ఏవైతే ఉన్నవో అవి తీసేసుకో. నా దగ్గర నాకు పనికిరానివి నా దగ్గర ఎక్కువ ఉన్నాయి. అది అరిషడ్ వర్గాలు కావచ్చు, ఇంకా అనేక రకం ఈర్ష్య, అసూయ, రాగద్వేషాలు కావచ్చు, ఏవైనా సరే. లేదు, నా తత్వమే నెగిటివ్గా ఉంటుంది. ఎవరు మనకి ఎంత మంచి చేసినా ఆ మనిషిని మనం నెగిటివ్గానే చూడగలుగుతాం, సవ్యంగా మనం చూడలేం. అవతల వ్యక్తి మంచివాడా చెడ్డవాడా మనకు అనవసరం, ఎంత మంచివాడైనా కానీ నా దృష్టిలో మాత్రం అతను తేడా మనిషి. ఎందుకు అనేటువంటి ఏవైతే నాలో ఉన్నాయో ఆ గుణాల్ని నువ్వు తీసే తండ్రి. మనం చేయవలసిన అర్చన మనలో ఉన్నటువంటి దుర్గుణాలని తీసేయమని. దుర్గుణాలని తీసేస్తే సద్గుణం మన దగ్గరే ఉంటుందిగా. స్విచ్ ఉందండి అక్కడ, ఇదంతా చీకటిగా ఉంది, లైట్ వేశారు, లైట్ వెలిగింది, చీకటి అంతా ఏమైంది మరి? పోయింది. ఆ లైట్ వేయటం వల్ల చీకటి మొత్తం పోయింది. ఆ జ్ఞానాన్ని నాకు ప్రసాదించు. నువ్వు నా జ్ఞానాన్ని ప్రసాదించడం అంటే నాలో ఉన్న అజ్ఞానం మొత్తం తీసేయటమేగా. నాలో ఉన్న అజ్ఞానం మొత్తం నువ్వు తీసేస్తే మంచి ఏంటి చెడేంటి విచక్షణ నాకు వస్తుందిగా. నేను ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, చెయ్యాలా అక్కర్లేదా, ఏ రకంగా చేయాలి, భక్తిగా చేయాలా, ప్రేమగా చేయాలా, ఎలా చేయాలి, అసలు నేను చెయ్యాలా అక్కర్లేదా అనేటువంటి విషయం నాకు అర్థమైపోతుందిగా. మనం అలా ఎవరైనా చేస్తున్నారా? మీ దగ్గర కుంపటి ఉంది, ఇంట్లో కుంపట్లో నిప్పు ఉంది, మీరు బొగ్గులు తీసుకొచ్చారు, అన్ని బొగ్గులు జాగ్రత్తగా పక్కన పెట్టమ్మా అన్నారు. అడుగు ఇంత నిప్పే ఉంది కదా, బొగ్గులు ఎంతసేపట్లో ఆరిపోతుంది. ఈ బొగ్గులు మొత్తం తీసుకొచ్చి ఆ నిప్పు మీద వేశారు, ఏమైంది? మొత్తం. అంటే మీరు ఎంత పూజ చేసినా, నాకు ఇది కావాలి అది కావాలి ఇది కావాలి ఇంకోటి కావాలి ఇంకోటి కావాలి, ఎంత పూజ చేసినా లోపల ఏదైతే కనుక మనకు దోషం, ఆ దోషమో ఏదో నెగిటివ్కి సంబంధించిన లోపల ఉంది కాబట్టేగా మనకు మన చుట్టూతా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కానీ మనం చేతికి తీసుకోలేకపోతున్నాము. అది లేకపోతే మొత్తం మన దగ్గరికి వస్తాయిగా. సో నీ దగ్గర ఉన్నటువంటి అనవసరమైన దాన్ని నువ్వు తొలగించుకోకుండా కొత్తది ఏదో కావాలంటున్నావు కాబట్టి కొత్తది మొత్తం వచ్చి ఇందులో ఏమవుతుంది? నదీనాం సాగరో
గతి. కలిసిపోతుందా? నదులన్నీ వెళ్ళి సాగరంలో కలుస్తున్నాయి. ఉమ్, ఒక్క గ్లాస్ గుక్కి నీళ్ళు తాగడానికి మనకు వస్తాయా? రాదు. నది నదిగా ఉంటేనే ఉమ్, మనం తాగుతాము, ఇవన్నీ చేస్తున్నాం. ఆ నది సాగరంలో కలిసిపోతే నదే కదా అని మనం తాగట్లేదు కదా. అలానే మన లోపల ఉన్నటువంటి ఒక దురాలోచనలు, దుష్టబుద్ధులు, దురాత్మలు ఇవన్నీ ఏవైతే లోపల ఉంటాయో అవన్నీ లోపల మన దగ్గర ఉన్నప్పుడు మీరు ఎంత పూజ చేసినా నిష్ప్రయోజనం. 100లో 10 మందికి ఈశ్వరుడు అనుగ్రహిస్తున్నాడు అంతే. 90 మంది చేయటమే, వాళ్ళ జన్మాంతము చేయటమే. ఫలితం పరమేశ్వరాధీనం. ఆయన ఎందుకు ఇస్తాడు అసలు? ఉమ్, నువ్వు నిష్కామకుడై చేయట్లా, కోరిక లేకుండా నువ్వు చేయట్లా. ఏది ఉమ్, నీకు మొక్కుతే ఇది దక్కుతుందని చేస్తున్నావు మినహాయిస్తే అవును. నీకు దక్కింది భగవంతుడు ఇచ్చింది ఉమ్, అని నువ్వు చేయట్లేదుగా. నాకు ఏదైనా దక్కింది అని అంటే నాకు భగవంతుడు ఇచ్చిందని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే నాకు ఇక్కడ గుర్తొస్తుంది, మొన్న ఈ జాతకాల విషయంలో ఎవరో అపాయింట్మెంట్ తీసుకున్నారు, వచ్చారు. మాట్లాడుతుంటే వాళ్ళ జాతకం మొత్తం చాలా విచిత్రంగా ఉంది. హా, ఏంటి అంటే రియల్ ఎస్టేట్ మొత్తం నేను నష్టపోయానండి అన్నాడు. ఉమ్, అతని జాతకంలో పెట్టుబడి రూపాయి లేదు. ఉమ్, నువ్వు మొత్తం ఎంత నష్టపోయా అంటే సుమారుగా ఒక 2-3 కోట్ల రూపాయలు నష్టపోయానండి అన్నాడు. కానీ నీ జాతకంలో రెక్కాడితే కానీ డొక్కాడదు, ఉమ్, నీకంత గతి లేదు, ఉమ్, నీకేదో ఒక యోగం పట్టి ఉండవచ్చు, అది నీ డబ్బు కాదు కదా అని అడిగా. ఉమ్, లేదండి ఏదో ఎవరికైదో సైట్ అమ్మిస్తే ఆ సెట్లో ఇది ఇంత కమిషన్ వచ్చింది, ఉమ్, అలా రొటేట్ అయ్యి. రొటేట్ అవుతూ నేను స్థలం కొని ఆ డబ్బుతోటి ఉమ్, స్థలం కొని దాన్ని అమ్ముకుంటూ స్థాయికి వచ్చానండి. 3 ఏళ్ళు 4 ఏళ్ళు పట్టింది నాకు ఇట్లా ఓకే. వచ్చింది. ఇప్పుడు ఏమైంది? ఉమ్, పోయింది. మొత్తం పోయిందండి అన్నాడు. అందులో పోయిందంటాను, నువ్వు ఎందుకు బాధపడతావు? అసలు నీదేముంది అందులో? వచ్చిందాన్ని నువ్వు జాగ్రత్త చేసుకోలేకపోయావు. భగవంతుడు నీకు ఒక విధానం చూపించిందాన్ని నువ్వు కరెక్ట్ చేసుకోలేకపోయావు. ఉమ్, అంతకంత అర్జెంటుగా ఎదిగిపోవాలనుకున్నావు. హా, 10 సంవత్సరాలు జాగ్రత్తగా ఒక్కొక్క మెట్టుకుతో నిలబడతావు. అవును. అది అర్జెంటుగా ఎదిగిపోవాలనుకున్నా 2.5-3 ఏళ్లలో ఇచ్చేసండి. ఇది ఒక్క రియల్ ఎస్టేట్ నుంచి ఇల్లులు కట్టడం రకరకాల వెళ్ళిపోయాడు, మొత్తం మునిగిపోయాడు పాపం. నువ్వు నష్టపోయాని బాధపడుతున్నావు కదా. అసలు నువ్వు పెట్టుబడి పెట్టిన రూపాయి ఏంటి అందులో? ఏమీ లేదు. మరి నువ్వు ఎట్లా నష్టపోయావు? ఉమ్, అంటే మన ఆలోచనలు అలానే ఉంటుంది. ఉమ్, మనం చేసే పనిలో మనం ఏమాత్రం పెట్టుబడి పెట్టకపోయినా, మన తెలివిదాట్లో పెట్టుబడి పెట్టి దాన్ని పెట్టి సంపాదించిన మొత్తం మొదలు నేను నష్టపోయానంటారు. ఉమ్, మనం నష్టపోయడానికి మనం పెట్టుబడి పెట్టింది ఏముందండి? అంటే ఏమిటి అంటే ఎప్పుడైతే కనుక మనము మొక్కితే ఏదో దక్కుతుందని ఆరాధన చేస్తుంటామో అన్నీ కూడా ఇలానే ఉంటాయి. ఉమ్, నువ్వు అది లేకుండా మొదలుపెట్టు. ఉమ్, కాకపోతే నీ జీవితంలో ఎదగడానికి 10 నుంచి 16 సంవత్సరాలు పడుతుంది. ఓ, ఒక స్థాయికి వెళ్ళడానికి 10 నుంచి 16 సంవత్సరాలు పడుతుంది. ఉమ్, ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత నీ తర్వాత తరాలు సుఖంగా ఉంటాయి. ఇందాక ఒక వీడియోలో ఒక బీజం మనం వేస్తే, గింజ వేస్తే అది చెట్టు రావడానికి మనకు ఓపిక పట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆ పళ్ళు మనమే తింటామో మన పిల్లలు తింటారు. అవును. మన ఎవరికో పిల్లలు ఒకరికి తిన్నా సంతోషమేగా, ఉపయోగపడుతుంది. ఆ, మనం వేసింది మన పిల్లలు తిన్న ఆనందమేగా మనకు. అంతే. అది ఇస్తాడు భగవంతుడు నువ్వు ఫలాపేక్ష లేకుండా చేస్తే. ఉమ్, కానీ ఇక్కడ ప్రతిదీ కోరిక లేకుండా ఉమ్, ఏ పూజ కూర్చున్నా నా గోత్రం పేరు చెప్పండి అని అనకుండా ఎవరైనా చేసుకుంటున్నారా? ఆ చేసుకున్న ఏ ఒక్కరికి కూడా ఫలితాలు రావట్లేదు. మరి ఉమ్, ఏదో అదృష్టంలో కొంతమంది కొట్టుకుపోతున్నారు అంతే, అదే. అంతకుమించి లేదు అందరూ. కాబట్టి మీరన్నది 100% 100% వాస్తవం. ఉమ్, భగవంతుడి విషయంలో ఎప్పుడైతే నువ్వు నాకు మొక్కితే దక్కుతుంది అనేటువంటి కాన్సెప్ట్ నీకు ఉందో, దక్కుతుంది. ఏం దక్కుతుంది? ఉమ్, ఆ మొక్కినంతసేపు అక్కడ కూర్చునే భాగ్యం దక్కుతుంది అంతే, అంతకుమించి ఏం దక్కదమ్మా. ఓకే. అదృష్టం ఏంటంటే ఈ లోపలున్నది ఎగసి మంట రావట్లా, ఉమ్, వస్తే అది కూడా ఉండకుండా పోతుంది మనకు. ఈశ్వరుడు ఏంటంటే అజ్ఞానంతోనో లేదంటే ఎవడో చెప్పాడనో ఇంకోటనో ఏదో ఒక రకంగా నన్ను ధ్యానిస్తూనే ఉన్నాడుగా. ఓకే, ఆ ధ్యానించిన పుణ్యం నీ దగ్గర ఉంటుంది. ఉమ్, కానీ ఆ ఫలితం నీకు రావాలంటే ఫలాపేక్ష లేకుండా కోరు చెయ్యి, అది విషయం అమ్మా. ఉమ్, అంటే ఎటువంటి స్వార్థం లేకుండా, కల్మషం లేకుండా మొత్తం ఆయన నామస్మరణలో ఉంటే మనకేమి ఇవ్వాలో ఆయనకు మీరు తెలుసు. మీ నాన్నగారికి లెటర్ రాస్తారుగా, ఉమ్, ఏమని రాస్తారు?
అంటే దేని గురించి రాయదలుచుకున్నామో ఫస్ట్ వాళ్ళని ప్రేమగా కదా. ఇప్పుడు నేను మా ప్రియమైన నాన్నగారికి నాన్నకు రాయాలంటే బ్రహ్మశ్రీ వేదమూర్తులైన నాన్నగారికి అని రాస్తా. నేను మా నాన్నగారికి లెటర్ రాయాలంటే. అంతేగాని బ్రహ్మశ్రీ వేదమూర్తులైన అన్నవరపు సత్యనారాయణ శాస్త్రి గారికి కొత్త గోత్రంలో జన్మించారు అని రాయంగా. అంటే మన కన్నతండ్రి ఆయనే, జగత్తు మొత్తానికి తండ్రి ఆయన. మనం ఎవరో, మన ఋషులేంటో, మన వంశం ఏంటో ఆయనకి తెలీదా? అక్కడ కూర్చుని మళ్ళీ ఈ ప్రోటోకాల్ అవసరం అండి. ఆయన దగ్గర మనం ప్రోటోకాల్ చూపిస్తే ఆయన మన దగ్గర అంటే ప్రోటోకాల్ చూపిస్తాడు అంతే. చిన్న విషయం చెప్పి ముగించేస్తానమ్మా. అలాగే ఇద్దరు మంచి మిత్రులు. ఎంతటి మిత్రులు అంటే ఒకటి ఒక గ్లాసు మంచినీళ్ళు తాగితే రెండో 2 గ్లాసులు మంచినీళ్ళు తాగుతాడు. నీకన్నా నేను అధికం అన్నట్టుగా. ఒకడు చెట్టు కింద కూర్చొని తపస్సు మొదలు పెడతాడు బ్రహ్మదేవుడి కోసం. ఇంకోటి చెట్టు పైన కూర్చొని తపస్సు మొదలు పెడతాడు. ఘోరాతి ఘోరమైన తపస్సులు చేస్తారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. పైవారి దగ్గరికి వచ్చి చెట్టు పైన ఉన్నాడుగా, కిందకి దిగుతూ అని చూసి, ఎరా అబ్బాయి నీ తపస్సుకు మెచ్చాను, నీకేం వరం కావాలో కోరుకో. ముందు కిందవాడు మొదలు పెట్టాడు జపం, వాడి దగ్గరికి వెళ్ళండి మీరు అంటాడు. వారి దగ్గరికి వస్తాడు. ఏరా అబ్బాయి నీకేం వరం కావాలి చెప్పు అంటాడు. తప్పండి, నా తర్వాత మొదలుపెట్టిన పైనుంచి వస్తుంటే ముందు వాడినే చూశారు కదా, వాడినే అడగండి మీరు అన్నట్టు. మళ్ళీ బ్రహ్మదేవుడి పైకి వెళ్ళాడు. ఏరా అబ్బాయి అనగానే, నేను పాపం పనులు పొరపాటున కూడా చేయనండి, వెధవ వేషాలు దిక్కుమాలిన తత్వం ఉంటారు దీన్ని, పాపం పనులు నేను పొరపాటున కూడా చేయనండి, తప్పది. వాడిని అడగండి, వాడు ఏదైతే అడుగుతాడో వాడికి ఇచ్చినవన్నీ నాకు డబ్బులు ఇవ్వండి అంటాడు. నేను మిమ్మల్ని ఇది కావాలని అడగను, వాడికి ఏదైతే ఇచ్చారో అది నాకు డబ్బులు ఇవ్వండి అంటాడు. మళ్ళీ కిందకి వస్తాడు. ఏంట్రా వాడికి ఇవ్వండి, వాడికి నేను అడిగారా నీకేం వరం కావాలో, కింద వాడికి ఏదైతే ఇస్తారో అది డబ్బులు ఇమ్మని అనగానే, నాకు ఒక కాలు, ఒక చెయ్యి, ఒక కన్ను తీసేమన్నాడు. వీడికి 2 పోతాయి. అంటే మన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, నేను బాగుపడకపోయినా పర్లేదు కానీ ఇంకోటి మాత్రం పొరపాటుకుంటే బాగుపడకూడదు. ఆ తత్వంలోనే మనం ఉన్నప్పుడు మనకు భగవతత్వం ఎప్పటికీ అర్థం కావాలండి? ఏనాటికి అర్థం కాదు, అజ్ఞానంలోనే పోతూ ఉంటాం. అది విషయం. కాబట్టి ఇటువంటి వాటి నుంచి మనం బయటపడితే మనల్ని వెతుక్కుంటూ భగవంతుడు వస్తాడండి. ఇవాళ నేను గర్వంగా చెప్పుకుంటా, నేను చేసే కొన్ని ధర్మ కార్యాలకి భగవంతుడు ఖచ్చితంగా నా యందు ప్రేమ ఉంది. ఆయన నేను మనస్ఫూర్తిగా నాకు ఇది కావాలి అని కోరింది ఏదైనా ఆయన నాకు తీసుకొచ్చిస్తాడని నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే నేను ఆయన్ని ఒకటే అడిగా, నేను ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో అది 10 రెట్లు నేను చేసేటువంటి 10 రెట్లుగా నేను చేసేటువంటి యోగాన్ని నాకు ఇవ్వు తండ్రి. రేపు పొద్దున్న నాకు ఇంకోటి ఏదైనా వస్తే నా మనస్సు మారద్దు, దీన్ని నేను వృద్ధి చేసుకునేటువంటి బుద్ధిని జ్ఞానాన్ని నాకు ప్రసాదించని కోరుకున్నా. కాబట్టి నా యందు భగవంతుడికి చక్కటి ప్రేమ ఉన్నది అనేటువంటిది నా మీద నాకు ఒక ఇది ఉంది. అలా ప్రతి మనిషికి అలానే వస్తుందమ్మా, అడిగితే మాత్రం. మంచి విషయాలు తెలియజేస్తారు గురుగారు. ధన్యవాదాలు.